ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో మాట్లాడింది ఏమనగా, దేవుని పిల్లలు ఎలా ఉండాలి, అలాగే సంఘము ఏ విధంగా పాడైపోతుంది, ఆ సంఘాన్ని పాడిపోవటానికి గల కారణం ఏంటి, ఆ సంఘాన్ని పాడైపోవడానికి గల కారణం ఏంటి, ప్రతి విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము ద్వారా కొన్ని విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏది అసలు పరలోకానికి వెళ్ళనీయకుండా దేవుని ఉగ్రతకు గురి చేసేది ఏంటి, దేవుని ఉగ్రత ఎవరు విధేయులు అవుతారు అన్నది ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మీరు శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలి, ఎందుకంటే ఇది చాలా విలువైన మాట. ఆయన మాట సత్యం, ఆయన మాట యథార్థం. నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు నిర్లక్ష్యం చేయవద్దు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడవటానికి ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున వాక్యము ద్వారా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము ద్వారా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడు. కావున భూమి మీదనున్న మీ అవయములు అనగా, అంటే కావున భూమి మీద అంటే దేవుడు తన పిల్లలకి, అంటే భూమి మీద ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరికీ కొన్ని విలువైన మాటలు ఇవ్వబోతున్నాడు. కావున భూమి మీద మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేయండి అన్నాడు. మనం వీటిని చంపకపోతే ఏమవుద్దంటే మన జీవితము నరకపయము అవుతుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుడు ఏమని చెప్తున్నాడు? జారత్వం. చాలా భయంకర యవ్వన కాలంలో ఉన్నవారు ఈ రోజున జారత్వానికి లోబడిపోతున్నారు. జారత్వం అనగా పెళ్లి కాకుండానే తప్పు చేయటం. దేవుడు వివాహం అనే బంధాన్ని ఎందుకు ఏర్పరిచాడంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అలా ఉండిన వారికి వివాహాన్ని ఎందుకు ఏర్పరిచాడంటే జారత్వము జరుగుతుంది. జారత్వములోనే తర్వాత వ్యభిచార తత్వం జరుగుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, జారత్వ స్త్రీలు ఏమవుతారంటే నరకానికి వెళ్ళిపోతారు. స్త్రీలు కానీ యవ్వనులు కానీ ఏమైపోతారు? దేవుని కోపానికి గురవుతారు. రానున్న దినాల్లో దేవుడు రెండో రాకల్లో రాబోతున్నప్పుడు ఎవరెవరు బాధించబడతారంటే జారత్వము, యవ్వనస్తులు, వ్యభిచారతత్వము, వీరందరూ ఎవరు దేవునికి విరోధులు అవుతున్నారంటే దేవుడు వీళ్ళని చూస్తే అసహించుకుంటున్నాడు. కానీ వీళ్ళు ఎవరంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు కూడా కొందరు అలాగే తయారయ్యారు. నేను ఒక రోజున ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరము ముదునూరుపాడు చర్చి అనే పెద్ద మందిరం. అది ఆ మందిరంలో నిత్యము దేవుని ఆరాధించే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. శనివారం వెళ్ళే వాళ్ళు అక్కడ అందరూ దేవుని ఆరాధించి సాయంకాలం వచ్చే సమయానికి కొందరు ఏం చేశారంటే తన భర్తలకు అబద్ధాలు చెప్పి అక్కడికి వచ్చి జారత్వం చేశారు. నేను ఆశ్చర్యం వేసింది. దేవుడి మందిరానికి వచ్చి తన భర్త వచ్చి ఆ బిడ్డను వదిలేసి వెళ్ళిపోతే, అంటే ఆ కుమార్తెను వదిలేసి వెళ్ళిపోతే ఆ కుమార్తె వేరు వాడితో వెళ్ళిపోవటం ఇలాంటివి నేను చూశాను. పైకి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు దేవుడికి అసహ్యం. నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళు వచ్చింది పరిశుద్ధుడైన దేవుడు కదా, ఆయన పరిశుద్ధ మందిరంలోకి వచ్చి ఏంటి పనులు అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అదే మీకెందుకు అన్నారు. తప్పమ్మా, ఇలా చేయటం తప్పు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జార స్త్రీలు దేవుడికే విరోధులు. భర్తను మోసం చేసి, అందరినీ మోసం చేసే తలంపు ఎవరిది? సాతానుది. అంటే నువ్వు దేవుని పిల్లవాడు అనుకుంటున్నావు, కానీ దేవుడి పిల్లవాడు కాదు, నువ్వు సాతాను పిల్లవాడు. అందుకే నీ చూపులు దేవుని వైపు ఉండట్లేదు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, జార స్త్రీలు చంపేసేయండి, జారపు ఆలోచనలు చంపేయండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. దానికి సరైన ఒక బంధాన్ని ఏర్పరిచాడు. అదే హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే వివాహము ఘనమైనది, నీ పరుపు పాన్పు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకంటే ఈ పాపం అనే తలంపుల వల్ల ఏమైపోతున్నాడంటే మనిషి దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు జనరల్గా మనం పాపం చేసామనుకో భయపడతా ఉంటాము, ఎవరైనా చూస్తున్నారేమనే భయం ఏర్పడుతుంది. ఆ పాపం చేసిన తర్వాత కాడి నుంచి ఒకటే వణుకు భయం ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి ఆ పాపం చేయటం వలన ఫస్ట్ ఏమనిపిస్తుంది? ఒక 5 నిమిషాలు సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూడాలన్నా దేనికైనా భయపడుతూ ఉంటాడు. ఎందుకు భయపడుతున్నాడంటే తనలో ఉన్న ఆత్మ బాధపడుతుంది కాబట్టి. అందుకే ఏం చేసినా ఆ తలంపుల్లో ఉన్నప్పుడు అతను భయపడుతూ ఉంటాడు. కొందరైతే పశ్చాత్తాపడుతూ ఉంటారు. అప్పుడైనా అర్థమవుతుంది నీలో దేవుని ఆత్మ ఏడుస్తుందని. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, జారత్వం చంపేయమంటున్నాడు. చంపకపోతే నిన్ను చంపేస్తుంది, రెండో మరణానికి తీసుకెళ్తుంది. ఆ రెండో మరణమే నరకం. దేవుని ఉగ్రతకు పాలైన వారందరూ ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్తారు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో అందరితో ఆయన అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసి ఈ రోజు వరకు నిన్ను కాపాడుతున్న అందరితోనూ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నీవు జారత్వాన్ని విడిచిపెట్టు. నీకు సుఖాన్ని ఎప్పుడు ఇవ్వాలో, నీకు మంచి ఎప్పుడు చేయాలో దేవునికి తెలుసు. చాలామంది మాయ మాటలకు మోసపోతున్నారు. నిన్ను వివాహం చేసుకుంటానని కొందరు ఏం చేస్తున్నారంటే వంచన చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి యవ్వనురాలు పాడు చేసే వాళ్ళు ఉన్నారు, యవ్వరాలు పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటే సొదొమ గొమొర్రాలా తయారైంది. సొదొమ గొమొర్రా దేవుని కోపానికి ఎందుకు గురయ్యారు? కేవలం ఇదే, ఈ జారత్వాన్ని బట్టి ఈ రోజున ఏమైపోతున్నారంటే వాయా వరుసలు ఉండట్లేదు. మన రీసెంట్గా ఒక అన్నంట చెల్లిని కడుపు చేశాడు. ఈ శరీర ఈచ్ఛల వల్ల ఏమైపోతున్నాడంటే మానవుడు నానాటికి దిగజారిపోతున్నాడు, క్రమాన్ని తప్పుతున్నాడు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? జారత్వాన్ని చంపే. ఏమంటున్నాడు? ఇక జారత్వాన్ని చంపేని అంటున్నాడు. మళ్ళగా అపవిత్ర క్రియలు. అసలు అపవిత్రత అంటే ఏంటి? చాలా మందికి ఏంటంటే అపవిత్రత అంటే పరిశుద్ధత లేని వారు అపవిత్రతగా ఉంటారు. చాలామంది అపవిత్రత అంటూ ఉంటే ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక మనిషి రోజు స్నానం చేసే మనిషి వారం రోజు స్నానం చేయకపోతే అతనిలో ఏమొస్తుంది? చెడు వాసన వస్తుంది. అతని దగ్గర ఎవరైనా కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. వీళ్ళు ఎవరుగా భావిస్తారంటే అపవిత్రులుగా భావిస్తారు. వీళ్ళు అపవిత్రత అంటే బహు చెడ్డతనం కలిగిన వారై ఉన్నారు. వీళ్ళు అపవిత్రత ఉన్న చోట ఏమవుతుందంటే సాతాను టెస్టేసి కూర్చుంటాడు. అపవిత్రుడు ఎవడంటే సాతాను పిల్లలు అపవిత్రులు అవుతున్నారు. ఈ రోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు అపవిత్రతను కూడా చంపే. నీ చెడ్డ తలంపులే నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. హృదయం అనే దేవాలయంలో దేవుడు ఉంటే నీ చెడ్డ తలంపులు అపవిత్రపరుస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు నీ హృదయం అనే దేవాలయంలో నేనున్నాను,
ఆ ఆలయంలో ఉన్నప్పుడు ఈ ఆలయంలో దేవుడికి ఎలాంటి ఇవ్వాలి? చక్కటి ఆహారాన్ని ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారు? మందు తాగిస్తూ ఉంటారు. శరీరాన్ని పాడు చేసుకోవటం అపవిత్రత. మందు తాగుతూ ఉంటారు. సిగరెట్లు, ఇంకేమంటారు, గుట్కాలు, ఇవన్నీ నవలటం వల్ల నీ శరీరం పాడైపోతుంది. అంటే నువ్వు ఎవరికి పెడుతున్నావు అది? నీ హృదయంలో ఉన్న దేవునికి పెడుతున్నావు. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే ఆనందపడుతున్నాడు. నువ్వు సిగరెట్ తాగేటప్పుడు తాగు, మందు తాగేటప్పుడు తాగు అని నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే లోపల బాధపడేది ఎవరు? దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆయన ఎంతో విధంగా నీ ఆత్మలో చెప్తా ఉంటావు, నువ్వు చేస్తుంది తప్పు తప్పు అని చెప్తున్నా, నువ్వు సరి చేసుకోకపోతే ఏమవుద్ది? ఒక రోజున హఠాత్తుగా నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అపవిత్రతను చంపే, అపవిత్రమైన క్రియలు చంపే, అపవిత్ర ఆలోచనలు చంపే. నువ్వు అపవిత్రతకు లోబడిపోతున్నావు కాబట్టి ఈ రోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అపవిత్రతలో ఉంటున్నావు కాబట్టి నువ్వు దేవుని ఉగ్రతకు వెళ్తావు. ఇంకేం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? కామ ఆతృత, మెయిన్ కామ ఆతృత. అసలు శరీరాన్ని పాడు చేసే భయంకరమైన ఏదైనా ఉందంటే కామం. కామం ఎవరితో అంటే నీ భార్యతోనే తప్ప ఎవరితో ఉండకూడదని దేవుని నీ పరుపుని జాగ్రత్తగా చూసుకోమని ఈ రోజున అనేక మంది కామాతృతలకు లోబడిపోయి వాయా వరసలు మర్చిపోయి భయంకరంగా తయారైపోయారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. నువ్వు చేసే ప్రతి క్రియల వల్ల ఆయనకు గాయాన్ని రేపేవాడుగా కనపడుతున్నాను. నీ శరీర క్రియల వల్ల దేవునికి గాయము ప్రతిరోజు రేపుతున్నావు నువ్వు. దేవుడు అంటున్నాడు, నువ్వు కామాతృ చంపపోతే నా ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది? కామాతృత వల్ల భయంకరమైన ఈ రోజున ఎంతమంది బలైపోతున్నారు. చిన్న పిల్లల్ని పాడు చేసేస్తున్నారు. భయంకరంగా చెప్పలేని రీతిగా ఎక్కడ సోషల్ మీడియాలోని న్యూస్లో కానీ. ఎందుకు అంత ఇది? నీకు వివాహము దేవుడు చేసుకుని భార్యతో సుఖపడమంటే నువ్వేం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులు విడిచి నీ భార్యను హత్తుకొని వాక్యము సెలవిస్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే నీ భార్యని హత్తుకోకుండా పొరుగు వారిది ఆశిస్తూ ఉన్నావు. దేవుడి వాక్యంలో ఏమని రాయబడింది? నిర్గమాకాండ 20వ అధ్యాయంలో, పొరుగు వారిది దేన్ని ఆశించద్దు, భార్య అయినను ఏది ఆశించొద్దు అన్నాడు దేవుడు. అయినా నువ్వు ఆశిస్తున్నావు అంటే నీలో దేవుడు ఉన్నాడా సాతాను ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించి. నీకు ఆ తలంపు వచ్చినప్పుడు నువ్వు ఎలక్ట్ అయిపో. ఇది సాతాను ఆలోచన కాబట్టి మోకరించి దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు ఈ తలంపు తీసే, వీటిని సిలువ వేసే, నా వల్ల కావట్లేదు అని నువ్వు దేవుణ్ణి అడిగే సమయం నీకు రాదు. ఎందుకంటే పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ప్రార్థన చేయలేవు, దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడు చంపేయమంటున్నాడు, కామాతృతను చంపే. నెక్స్ట్ ఏంటిది? దురాశ. ఏంటిది? దురాశ. ఈ రోజున ఆశలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు ఉన్న దాంతో సంతృప్తి పడమంటే, అదిగో అతను ఎవరో బాగా ఫంక్షన్ చేశారు కాబట్టి నేను కూడా అలాగే చేయాలి. సరే, అతని దగ్గర ఎంతో కొంత ధనం ఉంది కాబట్టి చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అతనికి ఉన్న ధనాన్ని బట్టి ఆయన చేసుకున్నాడు. నీ దగ్గర లేని దాన్ని నువ్వు అప్పులు చేసుకోవాల్సిన అవసరమా? దీన్నే దురాశ అంటారు. ఉన్న దాంతో సంతృప్తి పడమని దేవుడు చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, అతను నీ పొరుగువాడు ఎవరో చేశారు ఫంక్షన్ల విషయంలో, పొరుగువారు ఇలా చేశారు కాబట్టి నేను కూడా అలాగే చెయ్యాలి అని చెప్పి నలుగురి దగ్గర అప్పులు పాలవుతున్నావు. అప్పులైన తర్వాత ఎవరి దగ్గరికి వస్తున్నావు? మళ్ళా ఆ అప్పులు
ఈ రోజున ఎంతో మంది దురాశకు లోబడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దురాశ 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 ఉన్నదాంతో సంతృప్తి పడతలేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దురాశకు లోబడుతున్నావు కాబట్టి నీ ఆత్మ సాతానికి ఇస్తున్నావు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్మేశాడు, దేవుణ్ణి అమ్మేశాడు. యూదా ఇస్కరియోతు దేవుడని తెలియదు యేసు ప్రభు వారు? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన నిత్యము యేసయ్యతో వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా పరలోకానికి ఎవ్వరు వెళ్ళరని అనేక సార్లు విన్నాడు ఆ వాక్యాన్ని. దేవుని మాటల ద్వారా విన్నాడు. అందుకే ఆయన దేవుడు అయినా సరే ఏం చేశాడు? దేవుణ్ణే 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఈ దురాశ ఏం చేసిందంటే ధనాపేక్షను తీసుకొచ్చింది. కింద వచనంలో ఉంటుంది, దురాశ తర్వాత ఏంటిదంటే ధనాపేక్షే. ధనాపేక్షను కూడా తీసుకొచ్చింది. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు నువ్వు దురాశ పడుతున్న ఉన్నదాంతో సంతృప్తి పడమంటున్నాడు. ఎందుకు నీకు అప్పులు చేసుకోవాల్సిన అవసరం? ఉన్న దాంట్లో తిను, ఉన్నదాంతోనే ఉండు. వాళ్ళు ఏదో చేసుకున్నారు, అది పాపపు సొమ్మై ఉండొచ్చు. ధనవంతుడు ఎంత మాత్రమో పరలోక రాజ్యములో వెళ్ళరని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, వాళ్ళు దాన్ని ఎలా సంపాదించుకున్నారో మనకు తెలియదు. ప్రతి దానికి దేవుడు లెక్క ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు అతన్ని చూసి ఏంటి, పులిని చూసుకొని నక్కను వాతలు పెట్టుకున్నట్లుగా నువ్వు అతన్ని చూసి ఆ విధంగా జీవిస్తున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వద్దు, వాటిని చంపే అంటున్నాడు. నీలో దురాశ వద్దు. ఉన్నదా 100 రూపాయలు 1000 రూపాయలు ఉంటే అదే ఇంట్లో ఖర్చు పెట్టుకో. అంతేగాని వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పి వాళ్ళని వీళ్ళని చూడొద్దు. నీవు దేవుని మాత్రమే చూడు. మనుషుల వైపు చూడొద్దని దేవుడు ఎన్ని మార్లు చెప్పినా ఈ రోజున మనుషుల వైపు చూసి మోసపోతున్నావు. ఎన్నిసార్లు చెప్తున్నాడు, మందిరములో చెప్తున్నాడు, అనేక వాక్యాల ద్వారా చెప్తున్నాడు. మనుషుల వైపు కాదు, నేను సృష్టించిన వైపును, దేవుని వైపు చూడాలి. నిన్ను మనుషులు కాదు సృష్టించింది, నిన్ను తల్లి గర్భాన్ని వేసింది, నిన్ను అరచేతిలో చెక్కుకొని ఈ రోజు వరకు నిన్ను కాపాడుతుంది ఎవరంటే దేవుడు. దేవుడే నీకు సహాయకుడిని పంపిస్తాడు. నీవు నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం చేస్తానన్నాడు. కానీ నువ్వు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నావు, దురాశలకు లోబడిపోతున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దురాశను చంపేయమంటున్నాడు. మరి ఇంకేమంటున్నాడు? మోస్ట్ ఒక పవర్ఫుల్ ఏంటిదంటే, అన్నిటికన్నా భయంకరమైనదంటే విగ్రహారాధన. విగ్రహారాధన నిన్ను దేవునికి దూరం చేస్తుంది. విగ్రహము అనగా దేవునికి దూరము చేసే ఒక ప్రక్రియ. ఈ రోజున విగ్రహారాధన ఎక్కువ అయిపోతుంది. దేవుడి కంటే, యేసు ప్రభు వారు ఒకటేమంటారు, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినను అది విగ్రహముతో సమానం అన్నాడు. ఈ రోజున దేవుని మందిరములో ప్రార్థన ఉంది, కానీ ఈ ప్రార్థన కంటే నాకు ఎక్కువగా ఉద్యోగమే అవసరం అనుకుంటున్నావు చూడు, అది విగ్రహమే. నీ దృష్టిలో విగ్రహం అంటే అదే దేవుడు చెప్తున్న మాట. దేవుడు ప్రార్థన ఉంది, దేవుడితో నువ్వు గడపాల్సిన సమయం ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేని ప్రేమిస్తున్నావు? దేవుడు అంటున్నాడు, దేవుని కంటే అది నీ బిడ్డలను ప్రేమించినా, దేవుడి కంటే ఏది ప్రేమించినా అది విగ్రహమే. అలాంటి వారు ఏమవుతారంటే నాశనానికి. నువ్వు దేవుని ప్రార్థన ఉందంటే దేవుని కోసం త్యాగం చేసేవాడుగా ఉండ. యేసు ప్రభు వారు ఆయన త్యాగం చేయకపోతే ఈ రోజున నీకు రక్షణ ఉండేది కాదు. గుర్తుపెట్టుకో, ఆయన నాకెందుకులే అనుకొని ఉంటే ఈ రోజున రక్షణ అనేది నీకు ఉండేది కాదు. అందరూ నరకంలో ఉండాల్సిన వారు, కానీ దేవుడే తాను తగ్గించుకొని తన పిల్లల కోసం ఎంతో త్యాగం చేశాడు. దేవుని కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీకు ఉద్యోగం ఉంది, ఇప్పుడు ఉద్యోగం ఎవరిచ్చారు?
ఉద్యోగం ఎవరిచ్చారు? జ్ఞానం ఎవరిచ్చారు? నీకు పనులు చేయటానికి శక్తిని ఎవరిచ్చారు? దేవుడు. దేవుడు లేకుండా నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుందా? దేవుడు లేకుండా ఏమైనా చేయగలుగుతావా? కానీ నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు ఇప్పుడు? అయ్యా, ఈ రోజున మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, మేము ప్రార్థన పెట్టుకుంటున్నామని నీ పక్కనలో సహోదరులు ఎవరో పిలిచారు. కానీ పిలిచినప్పుడు ఆ పిలుపు ఎవరిదే? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసు. ఆ పిలుపు ఎవరిదే? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. గుర్తుపెట్టుకో. మనిషి రొట్టె వల్ల కానీ దేవుని మాట వల్ల బ్రతుకుతున్నాడు. అంటే ప్రతి నోటిలో మాట దేవుడిచ్చిందే కనుక ఆయన నోటిలో నుండి వచ్చి మాట ఇప్పుడు ఏం చేస్తుంది? నిన్ను పిలుస్తుంది. ఇదిగో పలానా స్త్రీ నిన్ను పిలుస్తున్నారు, అయ్యా మా ఇంటికి ప్రార్థన చేయండి. వెళ్ళాలి. అందరూ నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళకుండా నాకు ఉద్యోగమే అవసరం అనుకున్నావు అనుకో, ఒక రోజున అదే దూరం అయిపోద్ది. నాకు పిల్లలే అవసరం అనుకున్నావు, ఒక రోజున దూరం అయిపోద్ది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? చంపేయండి. మీలో దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినది వ్యర్థమే. దేవుడు నిన్ను తల్లి గర్భాన్ని వేసి ఈ రోజున తల్లిదండ్రులు ఇచ్చాడు, తర్వాత భర్తని ఇచ్చాడు, తర్వాత పిల్లల్ని ఇచ్చాడు. అందులో బట్టి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ దగ్గర దేవుడు ఏదో ధనానో బంగారో ఆశించట్లేదు. ఆయన ఆశిస్తుంది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టం అంటున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటమే దేవునికి ఇష్టం. వాళ్ళంటారు, వీళ్ళంటారు, ఇదంటారు అని మనసులో పెట్టుకోవద్దు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ధనాపేక్షను అలాగే విగ్రహాన్ని చంపేయండి అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న విగ్రహం కన్నా నీ హృదయంలో ఉన్న ఏది విగ్రహంగా తిష్టేసి కూర్చుందో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని చంపే. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినది నీకు వ్యర్థమే. అది ఉద్యోగమైనా సరే, లేదా ఏ పనైనా సరే. దేవుడు ఏమంటున్నాడంటే లోక పని గురించి ఆయన ఏ రోజు ఈ వాక్యములో చెప్పలేదు. ఆయన చెప్పింది, నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తానన్నాడు. ఆయన పని కొరకు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, మీకు అన్నీ దొరుకుతాయి. నన్ను మీకు వద్దనుకున్నా ఇంకా దొరుకుతానే ఉంటాయి అన్నాడు. ఆయన నీతి రాజ్యం ఏంటో తెలుసా? దేవుని సువార్తయే ఆయన నీతి. అనేక మంది నశించిపోతున్న వారిని వెతికి రక్షించడమే ఆయన రాజ్య మార్గం. ఆ మార్గాన్ని నువ్వు వెతకాలంటున్నాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటేనే కదా నీలో ఆత్మ బలపడేది. ఆత్మ బలపడితేనే కదా నువ్వు దేవుని కొరకు ముందుకు సాగుతావు. ఈరోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాటిని చంపేయకపోతే ఏమవుతావంటే కింద వచనంలో ఉంటుంది, వాటి వలన, దేని వలన? వాటిని చంపకపోతే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఏమన్నాడు? వీటిని నువ్వు చంపకపోతే ధనాపేక్ష, విగ్రహారాధన, దురాశ, ఇలాగే కామాతృత, వీటిని చంపకపోతే, వీటిని నువ్వు చంపకపోతే నువ్వు దేవుని ఉగ్రతకు గురవుతావు. దేవుని ఉగ్రత తట్టుకునే శక్తి ఎవ్వరికీ లేదు. ఒక్క పెద్ద తుఫాన్ వచ్చిందంటే చెట్లు కూలిపోతున్నాయి. అలాంటిది దేవుడు చిన్న గాలికే, అంటే ఒక గాలి వానలకే అన్ని కూలిపోతున్నాయి, అన్ని పతనమైపోతున్నాయి. ఒక భూకంపం వచ్చిందంటే అల్లాడిపోతున్నాం. అంటే దేవుని కోపం ఇంకెలా ఉంటుందో చూడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ పరిస్థితులకు వెళ్ళకూడదు. ఆ పరిస్థితిలో నా పిల్లలు వెళ్ళకూడదంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, చంపేయండి. శరీర అవయవాలలో ఉన్న ఈ క్రియలన్నీ చంపివేసి నువ్వు దేవుని వైపు వెళ్తా ఉంటే, దేవుని మార్గం వైపు వెళ్తా ఉంటే నిన్ను ఇక సాతాను ముట్టడానికి కూడా భయపడతావు. నీలో లోపాలు ఉన్నాయి. అందుకే సాతాను ఎప్పుడు వెతుకుతుంది ఏంటో తెలుసా? ఎప్పుడు మింగుదుమా అని ఏం వెతుకుతాడు తెలుసా? ముందుగా నీ బలహీనత వెతుకుతున్నాడు. ఈ 7 విషయాల్లో నువ్వు ఎక్కడో పడిపోతున్నావు. ధనం మీద పడిపోతున్నావేమో, లేదా విగ్రహం మీద పడిపోతున్నావేమో, ఎక్కడో నువ్వు పడిపోతున్నావు. అక్కడ పడిపోతున్నావు కాబట్టి సాతాను నీ ఇంట్లో కూర్చుంటున్నాడు.
నీ ఒంటిలో కూర్చున్నాడు, నీ తలంపుల్లో కూర్చుంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటే వాడు చంపేస్తే అటు దూరలేడు. నువ్వు పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా ఉంటే సాతాను నీలోకి రాలేడు. నువ్వు ఇస్తున్నావంటే ఎక్కడో ఖాళీ ఉందని అర్థం. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ ఖాళీగా ఉందో నీ హృదయాన్ని ఇప్పుడే ఈ రాత్రి నడుగు. నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకు తెలుసు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో నీకు తెలుసు. తెలీదు అనొద్దు, నీకు తెలుసు. ఏ ధనాపేక్షలో పడిపోతున్నావో, ఏ దురాశలో పడిపోతున్నావో, ఏ సాతాను నీ చూపులు ఎటువైపు తిప్పుతున్నాడో నీకు తెలుసు. అందుకే ఈ రాత్రి ఏమంటున్నాడంటే వాటిని చంపివేయమంటున్నాడు. నువ్వు చంపట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు వాడు? ఇప్పుడు నీ ఇంటిలోకి ఏమైనా పురుగులు వచ్చినాయి అనుకో, వాటిని నువ్వు చంపకపోతే ఏమవుతాయి? అవి ఇంకా పెరిగిపోతా ఉంటాయి. నువ్వు చంపడానికి దాన్ని ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దోమ ఉంది, ఇంట్లోకి ఒక దోమ వచ్చి కుట్టడం ద్వారా ఎంతమంది డెంగ్యూ వ్యాధులు ఇవన్నీ వస్తున్నాయో, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ దోమను చంపాలి. దోమను చంపకపోతే ఏమైంది? రోగాల పాలైపోతాం. అలాగే దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు సాతాను నీ ఇంటిలోకి, సాతాను దూతలు నీ ఇంటిలోకి, నీ కుటుంబంలోకి, నీ యొక్క ప్రతి పరిస్థితిలోకి వాడు వస్తున్నాడంటే నువ్వు ఏదో ఎక్కడో ఖాళీ ఉంది నీకు. ఆ ఖాళీని సరి చేసుకోమంటున్నాడు. ఆ ఖాళీ ఏంటో తెలుసా? పాపమే. నీ శరీర ఈచ్ఛలే. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు శరీర ఈచ్ఛలను చంపే అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ శరీర ఈచ్ఛలు చంపే. నీ శరీరము కోసం నేను 39.5 కొరడా దెబ్బలు నీ కోసమే తిన్నా. నా శరీరము నాగల వల్ల దున్నబడింది. నీ కోసము నేను ముఖం మీద కాండ్రించి ఉమ్మూసిన తుడుచుకున్నా. ఎంతోమంది పిడిగుద్దులు గుద్దుతున్నారు, రక్తము దారులుగా కారుతుంది, నీ కోసమే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ బ్రతుకు మార్చుకోవడం కోసమే. అయినా నువ్వేం చేస్తున్నావంటే వీటిని చంపట్లేదు, నాకు చోటు ఇవ్వట్లేదు. నీ హృదయంలో ఇవన్నీ తిష్టేసి కూర్చున్నాయి. ధనాపేక్ష, దురాశ, విగ్రహారాధన, అపవిత్రత, ఇవన్నీ నీలో తిష్టేసి కూర్చున్నాయి. అందుకని నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడికి కలవలేకపోతున్నావు. దేవుడికి ఉదయాన్నే లేచి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నావు. దేవుడితో గడపలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నావు. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, వీటినన్నిటినీ చంపేస్తే నీ హృదయము తేలికైపోతుంది. వీటినన్నిటి నువ్వు చంపేస్తే దేవునితో నువ్వు గడపగలుగుతావు. ఈరోజు ఎంతమంది బలైపోతున్నా సరే మౌనంగా కూర్చున్నాను. ఎంతమంది యూట్యూబ్లో చూస్తున్నావు, ఇంతమంది నాశనం అయిపోతున్నారు. భార్యాభర్తల్లో గొడవలు, వాళ్ళ చిన్న చిన్న మాటలకు ఉరి వేసుకోవటాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి? వీళ్ళందరికీ దేవుని మాటలు లేవు కనుక నువ్వే పంచిపెట్టాలి. ఫోన్ ఉందని చెప్పి ఏదో ఒక గంటైనా దేవుడు కేటాయించి ఆ ఫోన్ ద్వారా అనేక మందికి దేవుని సువార్తను అందించు. నువ్వు ఎలాగో వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఫోన్ ద్వారానే పంపించు. దేవుడు నీకు ఫోన్ ఇచ్చింది ఊరికినే అనుకున్నావా? ఆయన మహిమార్థ కొరకే వాడబడాలి. ఎన్నో రోజులు ఏడ్చావు, అయ్యో నాకు ఫోన్ లేదు అందరూ కొనుక్కుంటున్నారు, దేవా నాకు ఫోన్ దయచేయని ఎన్నోసార్లు దేవుని బ్రతిమిలాడుకున్నావు. మరి దేవుడు ఇచ్చాడు, నువ్వేం చేసావు? ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూస్తా కూర్చున్నావా? దేవుడి గురించి చెప్పాలన్న ఆలోచన నీకు లేదా? దేవుడు అంటున్నాడు, నీకు ఫోన్ ఇచ్చాను, ఈ ఫోన్ ద్వారా నువ్వు నాకేం చేసావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, నువ్వు అడిగినవన్నీ నేను ఇచ్చినప్పుడు నువ్వు నా కోసం ఏం చేస్తావు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఒకసారి ఆలోచన చెప్పే దేవుని బిడ్డ, ఎంతోమంది నశించిపోతున్నారు. సెకండ్కి 30 కోట్ల మంది జనాభా నాశనం అయిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. కొందరు దేవుని తెలుసుకోలేక అల్లాడిపోయే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజున యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ప్రపంచం మొత్తం దేవుని సువార్తను అందించగల జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు.
ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? దేవుడు ఏమంటున్నాడు? వాటిని చంపే. నువ్వు చంపడమే కాదు, నీ నీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ చంపబడ్డారు. నువ్వు సాక్ష్య బిడ్డగా నిలబడాలి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఆయన దుఃఖముతో ఉన్నాడు, ఆయన ఆనందంతో లేడు. ఒక్కొక్కరు నరకానికి వెళ్ళిపోతా ఉంటుంటే దుఃఖపడుతున్నాడు ఆయన. అయ్యో, నా పిల్లలు నా మాట వినక నరకానికి వెళ్ళిపోతున్నాడని బాధలో ఉన్నాడు ఆయన. మనం అనుకుంటాం యేసయ్య ఆనందంలో ఉన్నాడేమో, పరలోకంలో ఆనందపడుతున్నాడేమో అనుకుంటున్నాం. ఆయన కన్నీరు కారుస్తున్నాడు ఈ రోజు కూడా. అయ్యో, నా పిల్లోడు వెళ్ళిపోతున్నాడు నరకానికి, నా మాట వినుంటే సరిపోయేది, ఇప్పుడు సాతాను చేతిలో చిక్కుపోయాడని దేవుడు ఏడుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదని దేవుడు నిన్ను బ్రతిమిలాడుతున్నాడు. నా కుమారుడా, వాటిని చంపివేయమంటున్నాడు. ఎంతకాలం శరీర ఈచ్ఛలతో నన్ను బాధిస్తావు? ఎంతకాలం శరీర ఈచ్ఛల ద్వారా నన్ను వేధిస్తావు? నా గాయాలు ఎందుకు రేపుతున్నావని దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. కనుక మారు మనసు పొందుకోయ్యా, నరకములకు వెళ్ళిపోతావయ్యా. అగ్ని ఆరదు, పురుగు చావని స్థలంలో వెళ్ళిపోతావు. చిన్న గాయం తగిలితేనే అల్లాడిపోతావే. ఆ ప్రదేశంలో ఎందుకు వెళ్తున్నావు? నా మాట విను నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు వేడుస్తున్నాడయ్యా. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, చంపివేయమంటున్నాడు. ఎంతకాలం చంపకుండా ఉంటున్నావు వీటిని? అందుకే నీ మీద సాతాను పన్నాగాలు పన్నుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా జయం లేకుండా పోతుంది. యవ్వనస్తులు పాడైపోతున్నారు, పెద్దవాళ్ళు అందరూ పాడైపోతున్నారంటే కేవలం వీటిని చంపకపోవడం ద్వారా. పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడి బిడ్డ, ఈ రాత్రి దేవుడు అడుగుతున్నప్పుడు నీ మనసులో ఏ మాత్రం చింత లేదా? అయ్యో, నా తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన తండ్రి, నా కోసం ఎంతో కన్నీరు కార్చిన తండ్రి బాధపడుతున్నాడనే కొంచెమైనా బాధ కలగట్లేదా? అయ్యో, నేను ఈ పనులు చేయకుండా అంటే నా తల్లిదండ్రులు తల ఎత్తుకుంటారనే మనసు నీలోకి రావట్లేదా? ఈ లోకంలో తల్లిదండ్రులని వాళ్ళని ఎంతో సంతోషపరచాలనుకుంటావు, కానీ పరమ తండ్రి కూడా అలాగే బాధపడుతున్నాడు. మరి ఆయన సంతోషపెట్టవా? నువ్వు వీటిని చంపేస్తే నువ్వు ఆయన సంతోషపెట్టిన వాడివే. వీటిని నువ్వు చంపట్లేదు కాబట్టి నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చంపేయండి. వీటిని చంపేస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. లేదంటే దేవుని ఉగ్రత నీవు ఆయన రెండో రాకల్లో వస్తున్న సమయంలో, మేఘారుడై వస్తున్న సమయంలో నీవు కూడా అగ్నిగుండములో కాలిపోతావు. కనుక దేవుడు ఆ పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. సరిచేసుకో. గద్దిస్తున్నాడు, సరిచేసుకో. దేవుడు చెప్తున్న మాటలు నిర్లక్ష్యం చేయక నీ హృదయంలో ఉంచుకోమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.